ఈ 42% బీసీ రిజర్వేషన్కి సంబంధించి కులగణనకు సంబంధించి ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టినప్పుడు కూడా సోనియా గాంధీ నేను రాలేను, వచ్చుంటే బాగుండేది అనేసి ఆమెకు లెటర్ పంపిస్తే కూడా ఎంతగా అంటే అది నాకు ఆస్కార్తో సమానము, అది పద్మ విభూషణ్తో సమానము, అదే నాకు ఏవేవో అని చెప్పుకుంటూ ఆ పత్రాన్ని అంత గొప్పగా చెప్పిండు. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ముందల ఆల్రెడీ ఖర్గే కూర్చున్నాడు, కేసీ వేణుగోపాల్ కూర్చున్నాడు, ప్రియాంక గాంధీ కూర్చున్నాడు, రాహుల్ గాంధీ కూర్చున్నాడు. అంటే నేను ఈ గాంధీ కుటుంబానికి ఎంత వీర విధేయుణ్ణి, తెలంగాణ ప్రజలకు కాదు, నేను వీర విధేయుణ్ణి గాంధీ కుటుంబానికి. ఎందుకంటే నాకు ప్రజలు ఓట్లు లేకున్నా వాళ్ళు సీఎం సీట్ నాకు ఇచ్చేసారు. అంటే అలా ఉంటుంది ఆ బిహేవ్ చేసే విధానము. తెలంగాణ ప్రజలు నన్ను ఆమోదించిరు, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిరు, నేను ముఖ్యమంత్రినైనా ఎక్కడ ఏ సందర్భంలో ఉండదు. కానీ గాంధీ కుటుంబానికి మాత్రం వీర విధేయుణ్ణి నేను. అంటే పొర్లు దండాలైనా పెడతా, ఏమైనా చేస్తా. సో ఈ మధ్యకాలంలో నాటివెంద నిన్న సభే కాదు, ఆ రోజు ఆ కులగణనకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కూడా సోనియా గాంధీని పొగిడినవి. నాకు ఏం అక్కర్లే, ఇంకా నాకు ఏ కితాబులు అక్కర్లేదు, నాకు ఈ ఒక్క లెటర్లు వచ్చింది చూసిరా, ఇది నా లైఫ్ టైం అచీవ్మెంట్ అంటే ఇది అని చెప్పి ఈయన పొగుడుతూ భజన చేస్తున్న విధానం చూస్తుంటే ఆయనే ఈ సీటు ఉంటుందా, నా సీటుకి ఏమైనా గండం ఉందా అని ఆయనే ఒప్పుకున్నట్టుగా.